మెదడుకు పదును పెట్టే మాటలు మానవ జీవితాలను ఆలోచింపచేసి భక్తి మార్గం వైపు నడిపించే మాటలే బైబిల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే బైబిల్ చెప్పే దేవుడు పక్షపాతం లేనివాడు, కామవాంఛలు లేనివాడు కదా. భార్యలు ఉండరు బైబిల్లో, దేవుడికి ఎవరుండరు? భార్యలు ఉండరు, కామవాంఛలు ఉండవు, కుట్రలు, కుళ్ళు, పక్షపాతం ఇలాంటివి ఏమైనాకి జాతి, మతం, కులం అనేది ఏమీ ఉండదు. ఎంత గొప్ప దేవుడో చూడు మన ప్రభు, ఎంత ఉన్నతమైన వాడో చూడండి మన తండ్రి. కాబట్టి దేవుని బిడ్డలారా, లూకా సువార్త 2వ అధ్యాయం 21వ వచనంలో నుండి, ఆ శిశువునకు సున్నతి చేయబడిన 8వ దినము వచ్చినప్పుడు అనందు చూడండి, ఇశ్రాయేలీలు తమ కడుపున పుట్టిన బిడ్డలకి 8వ రోజున రాగానే సున్నతి చేయించేవారు. యేసుప్రభు గారు కూడా యోధా గోత్రంలో జన్మించాడు గనుక, ఇశ్రాయేలీల్లో అదొక గోత్రం కనుక, ఆయన వచ్చినటువంటి చివరి కాలంలో యేసుప్రభు గారికి కూడా 8వ దినాన్ని సున్నతి చేయించడానికి తీసుకువెళ్ళారు. అది మనం చదువుకుంటున్నాం, బాగా వినాలి. అన్ని క్రిస్మస్లాగా ఈ క్రిస్మస్ని కూడా జరిగిపోని పండగ చేసుకున్నామని అనుకుంటే, పండగ అయితే చేసుకున్నాం, మరి మనలో ఈ జీవితాన్ని చూసి దేవుడు సంతోషించేటట్టుగా మనం బ్రతకాలి కదా. పండగ అంటే చేసుకున్నాం, పండగ చేసుకుంటే దేవుడికి ఆనందం ఉండదా? ఆనందం ఉండదు. మరి ఎప్పుడు ఆనందం ఉంటుంది అంటే పండగ చేసుకోండి, సంతోషపడండి. అయితే ఆయనను సంతోషపెట్టే కార్యక్రమాలు కూడా భూమి మీద మనం జరిగించాలి. మీరు యథార్థంగా ఉన్నప్పుడు, మీ హృదయాలు పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆయన చాలా ఆనందపడతాడు. మిమ్మల్ని ఆనందపడొద్దని ఎప్పుడు అడ్డుపెట్టాడు. ఎంత మంచి దేవుడండి, ఎంత మంచి ఉన్నతమైన తండ్రి మన దేవుడు. కాబట్టి ప్రియులారా, ఆ శిశువునకు 8వ దినం వచ్చినప్పుడు సున్నతి చేయవలసిన సమయము ఆసన్నమైనది. గర్భమందు యేసుక్రీస్తు ప్రభువారు మరియమ్మ గారికి ఇంకా రాలేదు. అంటే గర్భంలోనికి యేసుప్రభు గారు ఇంకా మరియమ్మ గారి కడుపులోనికి రాలేదు. యేసుప్రభు గారు మరియమ్మ గారి గర్భంలోకి ఇంకా రాలేదంట. అసలు దేవదూత చేత పెట్టబడిన యేసు అనే పేరు వారు ఆయనకి పెట్టిరి. ఇంకా పడకముందే అమ్మ కడుపులోకి రావాలి, అమ్మ కడుపులో నుంచి భూమి మీదకి రావాలి. మనం కూడా అంతే కదమ్మా, మనం కూడా అమ్మ కడుపులోకి రావాలి, అమ్మ కడుపులో నుంచి కపిలేశ్వరపురంలో పడాలి, అమ్మ కడుపులో నుంచి విశాఖపట్నంలో పడాలి. అలాగిన అమ్మ కడుపులో నుంచి రాకమునిపే, ఆయన బెత్లెహేం అనే గ్రామంలో ఇంకా పుట్టక మునిపే పరలోకము నుంచి ఒక వార్త వచ్చింది. పరలోకము నుంచి ఒక కొత్త న్యూస్ వచ్చింది. ఏంటది? పుట్టబోయే ఆ శిశువుకి సుబ్బారావు, భాస్కర్రావు, పెంటయ్య, మాలయ్య, పాపారావు, ధనరాజు అని పెట్టేస్తారేమోనని ఇలాంటి పేర్లు పెట్టేస్తాం కదా. మనం కూడా ఏం చేస్తామంటే, మన వంశంలో గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు మన బిడ్డలకి పెట్టుకుంటూ ఉంటాం. బాగా చదువుకున్న వాళ్ళు, లేదా మన వంశీయులు ఎవరైనా ఎమ్మెల్యే లేని వాళ్ళు, కోటీశ్వర్లు ఎవరైనా మంచి పేరు ప్రఖ్యాతులు గడించిన వారు ఉంటే వాళ్ళ పేర్లు వీళ్ళకి పెట్టేస్తూ ఉంటాం. అలాగా వీళ్ళ వంశంలో కూడా మంచి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు పెట్టేస్తారేమో యేసుప్రభు గారు. కానీ మనకలాగా ఏదో ఒక పేరు పెట్టేస్తారని యేసుప్రభు గారు మరియమ్మ గారు గర్భం నుంచి భూమి మీదకి పడక మునిపే దేవదూతలు పరలోకము నుంచి వచ్చి మరియమ్మ గారితో చెప్తున్నారు, యోసేపుకి మరియమ్మకి చెబుతున్నారు. ఏమని? ఆయనకు యేసు అనే పేరు పెట్టాలి. భాస్కర్ రావు, సుగుణరావు, ప్రకాష్ రావు, ఇలాంటి పేర్లు కాదు, యేసు అనే పేరు పెట్టాలి. ఎవరు చెప్పారు? దేవదూత వచ్చి చెప్పింది. ఏంట ప్రత్యేకత? ఆలోచించండి. పరలోకము నుంచి యేసుప్రభు గారే రావడం కాదు, ఆయన పేరు కూడా అక్కడి నుంచే వచ్చింది.
పరలోకం నుంచి ప్రభువారు ఒక్కడే కాదు ప్రియులారా, ఆయనకి పేరు పెట్టాలో పరలోకం నుంచే సెలెక్ట్ చేసుకుని భూమి మీదకి వచ్చింది దేవదూత. ఆయనకు యేసు అని పేరు పెట్టండి అని ఎవరు చెప్పారు? దేవదూత చెప్పింది. ఆ యేసు అన్న చోట చిన్న సంఖ్య వేసి పుట్టినట్లు ఇంకో మాట ఉంటుంది. యేసు అనే పదానికి రక్షకుడు. దేవదూత వచ్చి మరియమ్మ గారు కడుపున పుట్టబోయే బిడ్డకి ఏం పేరు పెట్టమని చెప్పిందమ్మా? రక్షకుడు అని పెట్టమంది. అంటే యేసు అనేది తెలుగు పేరు కాదు. యేసు అనేది తెలుగు పేరు కాదు. అది యేసు అని మనకు పెట్టేస్తాం మన పిల్లలకి. యేసు అనేది తెలుగు పదం కాదు. ఆ యేసు అనే పదానికి తెలుగులో రక్షకుడు అని అర్థం. రక్షకుడు అని అర్థం. వింటున్నారమ్మా? యేసు అనే పదానికి తెలుగులో ఏంటమ్మా అర్థం? రక్షకుడు అని అర్థం. అంటే ఇప్పుడు దేవదూత వచ్చి భూమి మీదకి పుట్టబోయేటువంటి కుమారుడైన క్రీస్తుకి యేసు అని పెట్టమంటుందంటే రక్షకుడు అనేది పేరు కదమ్మా, అది పని. ఏంటది? పని. రక్షకుడు అంటే ఎవరమ్మా? ఏం చేస్తాడు? రక్షిస్తూ ఉంటాడు. రక్షకుడు అంటే రక్షిస్తూ ఉంటాడు. కాపరి అంటే కాపాడుతూ ఉంటాడు. కాపాడుతూ ఉంటాడు. గోర్ఖా అంటే కాపాడుతూ ఉంటాడు. సెక్యూరిటీ అంటే రక్షిస్తూ ఉంటాడు. అందుకే పెద్ద పెద్ద మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, కోటీశ్వర్లకి వీళ్ళకి గన్మెన్లు ఉంటారు. వీళ్ళకి ఏ ప్రమాదం జరగకుండా, ఎవరు వీళ్ళ మీద దాడి చేయకుండా ఉండడానికి తుపాకీ తీసుకుని కూడా ఉంటూ ఉంటారు. ఎవరన్నా ప్రముఖులు వస్తుంటే వాళ్ళకు ముందు వచ్చి ఆ ఏరియానంతటినీ చెక్ చేస్తారు. అమెరికా ప్రెసిడెంట్ ఇండియా వచ్చారు మొన్న మధ్యన. అమెరికా ప్రెసిడెంట్ గారు మొన్న ఓడిపోయాడు కదా, ఏం పేరు ఆయన పేరు? ట్రంప్. ఆయన వచ్చేటప్పుడు ఇండియాకు వస్తున్నాడు కదా, మన భారతదేశానికి వచ్చేటప్పుడు ఆయన స్పెషల్ ఫోర్సు, స్పెషల్ పోలీసులు, స్పెషల్ విమానాలు, ఆయన ఎక్కడెక్కడ తిరుగుతారో భారతదేశంలో అవన్నీ ముందు చెక్ చేసుకుంటారు. అవన్నీ చెక్ చేసుకుంటారు. విదేశాల నుంచి ఎవరు వచ్చినా వాళ్ళకు ముందు వాళ్ళ రాయబారులు వస్తూ ఉంటారు. పైగా వాళ్ళు ఏం తింటారో అది ముందే తెలుసుకుంటారు. మరి అమెరికా వాళ్ళు మన దేశం వాళ్ళు ఒకటే తినరు. పచ్చి పచ్చి కూరగాయలు సలాడ్లాగా తింటారు. వంకాయని పొయ్యిలో పెట్టుకుని కాల్చుకుని స్పూన్తో తినేయడం చూశాను నేను, ఒట్టి వంకాయని కదా. అలాంటి వాళ్ళు తీసుకునే ఫుడ్ వేరు, మన దేశంలో మనం తీసుకునే భోజనం వేరు. కాబట్టి ప్రియులారా, అలాంటి ప్రముఖులు మన దేశానికి వచ్చినా, మన ప్రముఖులు వేరే దేశాలకు వెళ్ళినా మనం ఏం తింటాం అది మనకు సిద్ధం చేస్తారు. స్పెషల్ వంటగాళ్ళని పెట్టి ట్రంప్ కుమార్తె ఏం తింటారో హైదరాబాద్లో అలాంటి ఫుడ్ వాళ్ళకి, అమెరికాలో తినే ఫుడ్ ఇక్కడికి అరేంజ్ చేశారు. అలాగన ప్రియులారా, అంటే చూడండి, ఎవరైనా ప్రముఖులు వచ్చారు అంటే వాళ్ళని గురించి, వాళ్ళ పేరు గురించి, వాళ్ళ పని గురించి ముందే ప్రచారం జరుగుతున్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు లోకంలోకి పుట్టడానికి ముందే పరలోకము నుంచి దేవదూత వచ్చి ఆ పుట్టబోయే శిశువుకి యేసు అని పేరు పెట్టండి. యేసు అంటే రక్షకుడు. యేసు అంటే ఎవరమ్మా? రక్షకుడు. యేసు అనేది తెలుగు పదం కాదు. యేసు అనే పదానికి తెలుగులో అర్థం రక్షకుడు. అంటే ఏం చేస్తాడు? రక్షించేస్తాడు. ఏమంటే రక్షకుడు అనే పేరు ఉంటుందా అండి అసలు? ఒకసారి మనం వాక్యం లోతుల్లోనికి వెళితే ఈ పదం మనం చదువుకుంటుంటే ఏమనిపిస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ఆయన జరిగించబోయే పనికి, ఆయన ధరించుకున్న పేరుకి సంబంధం ఉంది. ఆయన ఈ లోకానికి వచ్చి చెయ్యబోయే పని, ఆయన ధరించుకున్న పేరుకి ఏముంది? సంబంధం ఉంది. ప్రియులారా, మన పేర్లకి మన పనికి ఏమి సంబంధం ఉండదు. ఉండదా? నా పేరు సాగరు, నా పేరు సత్యవేద సాగరు. సాగర్ అంటే ఏంటమ్మా? సముద్రం. నేను సముద్రం ఏంటి? నా పేరుకి నా పనికి ఏమి సంబంధం
ఉండదు కదా. చాలామంది కొంతమంది తమ్ముళ్ళకి పేర్లు ధనరాజు అని పెట్టుకుంటారు. ధనం అంటే ఏంటి? డబ్బు. ధనరాజు అంటే డబ్బుకు రాజు, డబ్బులున్న రాజు అని. నిజంగా వాళ్ళకి డబ్బులు ఉంటాయా? ఉండవు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు వీడు బాగా ఐశ్వర్యంలో తొలతోగలని వాళ్ళ పేరు పెడతారు, అలా ఉండాలని పేరు పెడతారు. కొంతమంది తమ్ముళ్ళకి రాజు అని పేరు పెడతారు. రాజు అంటే ఎవరు? పిఠాపురం జమీందారు గారు, విజయనగరం సామ్రాజ్యాన్ని పరిపాలించిన వారు, మైసూరు రాజులు, ఓరుగల్ని పరిపాలించిన వరంగల్ చక్రవర్తులు, వాళ్ళు రాజులంటే. అంటే రాజు అనగానే మనకు ఒక గుర్రం, కిరీటం, సింహాసనం, భటులు ఉంటారా? ఉండరు. ఏ పూట పని ఆ పూటే చేసుకుంటాం, ఏ పూట భోజనం ఆ పూట చేసుకుంటాం. అంటే మన పేర్లకి మనం చేసే పనికి ఏ సంబంధం లేదు. చాలామంది సువార్తమ్మ అని పేరు పెట్టుకుంటారు. ఉన్నారేంటి ఎవరైనా పొరపాటుని? ఉన్నారమ్మా? సువార్తములు ఉన్నారా? లేరు. సువార్తమ్మ అంటే అర్థం ఏంటి? ఇతరులకి దేవుని గురించిన సువార్త చెప్తూ ఉంటుంది. చెప్తారా? అదే టీవీలో సీరియల్ చూశారనుకోండి, అడగకపోయినా చెప్పేస్తారు కూర్చోబెట్టి. టీవీలో ఏదైనా పొరపాటున సీరియల్ కానీ సినిమా కానీ చూశారనుకోండి, మంచి ఎపిసోడ్ మిస్ అయిపోయావు, పోయిన వారం అనవసరంగా మిస్ అయిపోయి వెళ్ళిపోయావు నువ్వు, ఆడు నిజంగా డైలాగులు వేశాడు అని అడగదు, చెయ్యదు, తెగ చెప్పేస్తారు. అదే పాస్టర్ గారు చర్చలో చెప్పిన వాక్యం ఉందనుకోండి, ఎవరికైనా చెప్తారమ్మా? ఎప్పుడైనా మీరు విన్న వాక్యం పక్కోళ్ళకి ఎప్పుడైనా చెప్పారా? ఒకరికైనా చెప్పారా? ఆలోచించండి. అంటే మనమే వింటాం, మనమే రక్షించబడతాం, మనమే బాగుపడతాం, మనమే పరలోకం వెళ్తాం, పక్కోళ్ళు పోయినా పర్వాలేదు అనుకుంటాం. కాదు 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 ప్రియులారా. అందుకే మనం ధరించుకున్న పేర్లకి మనం భూమి మీద చేసే పనికి ఏ సంబంధం ఉండదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ధరించుకున్న పేరు భూమి మీదకి వచ్చి ఆయన చేసే పనిని సూచిస్తుంది, ఆయన జీవిత విధానాన్ని సూచిస్తుంది. ఆయన భుజస్కంధాల మీద ఎలాంటి భారాన్ని దేవుడు పెట్టి ఈ లోకానికి పంపించాడో సూచిస్తుంది. అందుకే యేసు అంటే రక్షకుడు. అంటే ఆయన పేరుకి, ఆయన భూమి మీదకి వచ్చి చేయవలసిన పనికి సంబంధం ఉంది. రక్షించడానికి వచ్చాడు. రక్షించడానికి వచ్చిన పేరు కావాలి ఆయనకి. ఆయన పేరు ఆయన పనిని తెలపాలి మనకి. అంతేగాని మనలాగా గొప్ప గొప్ప పేర్లు పెట్టుకుని తక్కువ జీవితాలు జీవించే పేరు కాదు ప్రభువుది. ఆయన పేరు అలాంటి పేరంట. ఇదే విషయాన్ని యెషయా గారు కూడా ప్రవచించారు. ఏంటది? యెషయా గ్రంథము 9వ అధ్యాయం చూడండి ప్రియులారా. యెషయా గారు రాసిన గ్రంథములో 9వ అధ్యాయము 6వ వచనాన్ని గనక మనం చదివినట్లయితేనండి, యాలయనగా మనకి శిశువు పుట్టెను. తీశారమ్మా? ఎన్నిసార్లు చదువుకుంటామో చక్కగా ఈ వాక్యాలు. క్రిస్మస్ వచ్చింది అనగానే అందరికీ కంఠపాఠం, పిల్లలతో కూడా ఇవే మనం చెప్పిస్తాం. చెల్లి చెప్పించింది ఇప్పుడు వరకు పిల్లలకి వాక్యాలు చెప్పించారు కదా. నిజం, ప్రతి సంవత్సరం మనం చెప్పించుకుంటాం, మనం చెబుతాం, మనం వింటాం, వెళ్ళిపోతూ ఉంటాం. ఒకసారి ఆలోచిద్దాం ఈ రాత్రి. ఏం చదువుతున్నామో, ఎందుకు వస్తున్నామో, ఎందుకు జరుపుకుంటున్నామో, ఇలా జరుపుకోవడం వల్ల మనకేంటో, దేవునికి ఏంటో ఆలోచించుకోవాలి. మరి ఆలోచించకపోతే మన జీవితానికి ఏం అర్థం కాదు, మన బ్రతుకులకి ఏం అర్థం కాదు, ఇలాగే వెళ్ళిపోద్ది బ్రతుకు. అందుకనే యాలయనగా మనకి శిశువు పుట్టెను. మనక అంటే మీ పిల్లల గురించి చెప్పట్లేదు, మీకు పిల్లలు పుట్టారని, అమ్మాయి పుట్టిందని, అబ్బాయి పుట్టిందని చెప్పట్లేదు. యాలయనగా మనకు ఒక ప్రత్యేకమైన ప్రపంచానికి ఒక శిశువు పుట్టాడు. ఒక శిశువు పుట్టాడు. మనకి కుమారుడు అనుగ్రహించబడును. మనకు ఒక ప్రభువుని దేవుడు అనుగ్రహించాడు, మనకిచ్చాడు, మనకు బహుమానం పంపించాడు. పరలోకము నుంచి సర్వ ప్రపంచ మనుషుల పాపాలకి ప్రాయచిత్తం కలిగించడానికి ఒక బహుమానాన్ని ప్రభు రూపంలో భూమి మీదకి పంపించాడు. ఇదే విషయాన్ని యెషయా గారు చెప్తున్నారు. మనకి కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్య భారం ఉంది. భారం అంటే ఏంటమ్మా? భారం అంటే ఏంటి? బరువు. ఆయన భుజం మీద కండువ లేదు, ఆయన భుజం మీద స్వేచ్ఛ లేదు,
ఆయన భుజాల మీద సంతోషం లేదు, బరువు భారం ఉంది. వింటున్నారా? ఈ లోకానికి పసిబాలుడిగా పుట్టిన యేసుప్రభు వారి యొక్క భుజస్కంధాల మీద బరువైన భారం ఉంది. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఏమండి, నిజంగా పదవి అధికారం అంటేనండి చాలా బాధ్యత అండి, చాలా బాధ్యత. కానీ ఆ పదవిలోకి రావడానికి చాలామంది కొట్టుకు చచ్చిపోతున్నారు. అది చిన్నదైనా పెద్దదైనా పదవి ఉంటే ప్రపంచంలో సమాజంలో గౌరవం ఉంటుంది కనుక ప్రతి వాళ్ళు పదవులోకి రావాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారో. ఏమండి, అంతే కదా. 5 సార్లు 6 సార్లు ముఖ్యమంత్రిగా చేసినా నాకు చాలు, ముఖం ఒత్తేసింది, ఇక నాకు వద్దంటారా? నేను ఇక ముఖ్యమంత్రిని చేయనంటారా? తలలు పండిపోయి శరీరం ఎండిపోయి కాటికి కాళ్ళు చాపుకున్నా సరే సింహాసనం అంటే కొట్టుకు చచ్చిపోతున్నారు. అయ్యో, నేను ఎన్నిసార్లు చేశాను, నాకు ఇంక వద్దులేని అంటారా? నేను ఎన్నిసార్లు ఎమ్మెల్యే కింద చేశాను కనుక నాకు ఇంకా అవసరం లేదని చెప్పరు. పదవి అంటే అలాంటిది చూడండి. ఎందుకంటే దాంట్లో అలాగే తండ్రి చూస్తూ బాధ్యతాయుతమైనటువంటి ఆ బ్రతుకుంది చూసారా? ఆయన భుజస్కంధాల మీద రాజ్య భారం ఉంది. రాజ్య భారాన్ని భుజం మీద పెట్టుకుని ఈ లోకానికి పసిబాలుడిగా పుట్టాడు. పేరులోనే ఆయన వచ్చి చేసే పని ఇముడ్చుకున్నవాడు, పేరుకు తగిన మహానుభావుడు, పేరుకు తగిన మహనీయుడు యేసుప్రభు వారు కదా. పేరుకు తగినవాడు ఆయన ఒక్కడేనండి. ఆయన ఏం పేరు పెట్టుకున్నాడో ఆ పేరు ప్రకారంగానే బ్రతికి మరణించాడు. అదే భూమి మీదకి వచ్చి ఆయన జరిగించాడు. అది మీ కొరకు నా కొరకు ఆయన కష్టపడ్డాడు. ఆయన భుజాల మీద రాజ్యభారం ఉండేను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇదేంటండి ఇలాంటి పేరు? ఇదేం పేరు ఇది? ఏంటంట? ఆయనకు ఒక పేరు పెట్టాలంట. ఆ పేరులో ఆయన ఏముంటుందంట? ఆశ్చర్యకరుడిగా ఉంటాడంట. అంటే ఆయన మాటలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. యేసుప్రభు గారు మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయారు. అప్పటికే మత ఛాందస్వాదులు ఉన్నారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు, మీసాలు మిలేసిన వాళ్ళు ఉన్నారు, తలలు పండిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎవ్వరూ భూమి మీద చెప్పలేని మాటలు ఆయన వచ్చి చెప్తుంటే చదువుకొని ఇతనికి పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చిందని ఆశ్చర్యపోతున్నారు. అరే, వీళ్ళ నాన్న యేసేపు మనకు తెలుసు కదా, ఆ బెంచీలు కుర్చీలు ఆ వడ్రింగ్ పని చేసుకుంటాడు కదా, ఆ మరియమ్మని ఒక ఆవిడ్ని చేసుకున్నాడు కదా, వీళ్ళ కుటుంబం చాలా కుటుంబం కదా, వడ్లవని కుమారుడు కదా. ఏంటి ఈ మాటలు? అసలు ఇంత పాండిత్యం తెలిసిన మమ్మల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి, ఇంత పండితులమైన విద్వాంసులమైన మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి కదా. ఏంటి బోధలు అనుకున్నారంట. ఆయన మాటలకు ఆశ్చర్యపోయారు. అవునా? ఆశ్చర్యపోయారు. ఎలాంటి బోధలు చూడండి, ఎంత మంచి మాటలో చూడండి. ఎవరు ఎప్పుడు ఎక్కడా చెప్పలేని బోధ యేసుప్రభు గారు ఆయన నోటంట మొదటి శతాబ్దంలో ఉపయోగించాడు. అందుకే అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని ప్రాంతాల వారు యేసుప్రభు గారి బోధలోకి తండోపతండాలుగా వచ్చేశారు. ఆయన ఏ వీధిలో నుంచి వెళ్తున్నారంటే వేలుకి వేలు జనం. అన్యులను కూడా ఆకర్షించిన ప్రభు మాటలండి కదా. యేసుప్రభు గారి మాటలు మనసు పెట్టి వింటే ఎవరైనా మారిపోతారు, ఎవరైనా రావాలనిపిస్తుంది ఇందులోకి. ఎందుకంటే ఇందులో అంత ప్రేమ, ఇందులో అంత నిజం, ఇందులో అంత వాస్తవం, నిజమైన దేవుడురా అనిపించేటంత గొప్పగా ఉంటాయి. కాబట్టి ఆ పుట్టిన శిశువుకి ఆశ్చర్యకరుడంట. అంటే ఆయన మాటలతో మనల్ని ఆశ్చర్యపరుస్తాడు. ఆలోచనకర్త, ఇంకేం చేస్తాడు? ఆలోచింపచేస్తాడు. యేసుప్రభు గారు మనుషులని ఆలోచింపచేస్తాడు. ఎందుకంటే మనల్ని ఆలోచింప చేస్తేనే మనం ఏ నిర్ణయం తీసుకుంటారో మీలో ఆధారపడి ఉంటుంది. మనం ఆలోచించకపోతే ఏం అర్థం కాదు కదండి, ఏమీ అర్థం కాదు.
అందుకే ఒకసారి యేసుప్రభు గారు అన్నారు, ఆకాశ పక్షులను చూడండి అన్నాడు. అంటే అర్థం ఏంటి? మన ఆలోచనలు పక్షుల పైకి తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే రేపటికున్నా, నెలకున్నా, సంవత్సరానికున్నా సరే, నెలకు బియ్యం బస్తా వేయించుకుంటారు, 5 కేజీలు నూనె డబ్బా వేయించుకుంటారు, రేషన్ బియ్యం తెచ్చుకుంటారు, బీరువాలో 5,000 10,000 అన్నీ ఉంటాయి, సరుకులు అన్ని పోయిన డబ్బులు ఉంటాయి. అయినా సరే మనకు బెంగ ఉంటుంది. వచ్చే నెల ఎలాగా అనిపిస్తూ ఉంటుంది. ఏమనిపిస్తుందమ్మా? వచ్చే నెలకి ఎలాగా? ఇది బియ్యం బస్తా ఉంది, 5 కేజీలు నూనె ఉంది, అన్నీ ఉన్నా సరే ఇంకా బెంగగా ఉంటాం. అప్పుడు అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడండి. ఏంటది? అవి 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 విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు. వాటి పేరు మీద రిజిస్టర్ ఆఫీసులో కాకిలకు 5 ఎకరాలు, గోరింకలకు 10 ఎకరాలు, పావురాలకి 25 ఎకరాలు, పిచ్చుకలకి ఎకరన్నర ఎక్కడ ఉంటుందా? ఎక్కడ ఉండదు. మరి ఏ పొలము దాంది కాదో చెప్పండి. జొన్న చేను, మొక్కజొన్న చేనులు వేసి పక్షులు వాలితే అవన్నీ తినేస్తాయని రేకు డబ్బా పుచ్చుకొని టకటక టకటక కొడతారు బుద్ధంతమాలు. పొద్దున్న సాయంకాలం వరకు పక్షులు ఆలకుండా కొడతా ఉంటారు కదా. ఆ శబ్దాలు విని, ఆ కేకలు విని పక్షులు ఏమైపోతాయి? ఎగిరిపోతాయి, రావడానికి భయపడతాయి. ఎంతసేపు కొడతావు ఏంటి? ఎంతసేపు కొడతావు? రాత్రి అంతా క్యారేజీ పెట్టుకుని అన్నం తింటా అలా కొడతాను ఉంటావా? సాయంకాలం వరకు ఓపు చేసుకుని డబ్బా వాయిస్తాం. కాకులు పిచ్చుకలు రాకుండా బెదర కొడతాం వాటిని. సాయంకాలం వైపు ఇంటికి వచ్చేస్తావు. మనం వచ్చేసాక పొలాలన్నీ ఎవరు ఉంటారనుకుంటున్నారు అక్కడ? పిల్లులు, నక్కలు, పక్షులు ఆయమంటూ తినేసి వెళ్ళిపోతాయి. నాటింది మనం, కలుపు తీయించింది మనం, పొలాలకు మందులు వేసింది మనం, గింజలు పట్టేలా చేసింది మనం, తినేది కడుపు నిండా అవి. అదే అంటున్నాడు, వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించడా? ఎందుకు చింతిస్తావు? పరలోకం వెళ్ళలేకపోతానేమో అని భయపడు. ఈ లోకానికి పంపించిన దేవుణ్ణి చేరుకోలేమోనని బాధపడు. ఇన్ని సంవత్సరాలు అయింది దేవుళ్ళకి వచ్చి, నాకు భక్తి లేదని బాధపడు, నాకు విశ్వాసం లేదని బాధపడు. అది వదిలేసి ఏమి తిందునో ఏమి ధరించుకుందినో ఎలా బాధపడతారేంటి? కనుక ఆకాశ పక్షులను చూడండి అన్నాడు. ఆలోచనకర్త. ఎవరమైనా ఆలోచనకర్త. ఎందుకంటే ఆలోచింప చేశాడు. ఇంకేం చేశాడు? ఆశ్చర్యకరమైనటువంటి బోధన చేశాడు. ఇంకేం చేశాడు? బలవంతుడైన దేవుడు. బలవంతుడు. మానవ శరీరంలో కనపడుతున్నాడు కదా అని 60 కేజీలు మాంసం ముద్ద మనకలాగే మట్టి శరీరాన్ని ధరించుకున్నాడు కదా అని మనిషి అనుకుంటున్నారేమో. కాదు కాదు. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు. లోకాలను కలిగించిన దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ఈ లోకానికి అడుగు పెట్టాడు. ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన మనిషిగా ఉన్నాడు తప్ప ఇక్కడికి రాకముందు దేవుని దగ్గర వాక్యంగా ఉన్నాడు. బలవంతుడైన దేవుడు. ఎంత బలవంతుడంటే పెద్ద పెద్ద నక్షత్రాలు, పెద్ద పెద్ద గ్రహాలు, పెద్ద పెద్ద గోళాలు, పెద్ద పెద్ద మేఘాలు, ఇవన్నీ ఆయన ఒక్కడే చేశాడు. ఈరోజు ఒక బ్రిడ్జి కట్టాలనుకోండి, ఎన్ని క్రేన్లు పనిచేయాలి ఏమా? ఎన్ని కాంక్రీట్ కలిపి మిషన్లు పనిచేయాలి వద్దా? ఎంతమంది కూలీలు పనిచేయాలి? ఎన్ని లారీలు ఐరన్ ట్రోలాలు అక్కడికి తీసుకురావాలి ఏమా? ఎంత ఎంత ఎక్విప్మెంట్ కావాలి? ఒక బ్రిడ్జి కట్టాలన్నా, ఒక భవంతి నిర్మించాలన్నా ఎంత ఇంజనీరింగ్ పరిజ్ఞానం కావాలి? అలాంటిది సర్వ ప్రపంచాన్ని ఆయన ఒక్కడే నిర్మించాడు. మనుషులెవరూ కట్టలేని ఈ మహాలోకాన్ని ఆ యేసుప్రభు గారు ఒక్కడే తన ఆలోచనలతో నిర్మించాడు. ఆయన ఆలోచనే ఈ ప్రపంచం, ఆయన తెలివితేటలే ఈ ప్రపంచం, ఆయన మేధాశక్తే ఈరోజు మనం ఉపయోగించుకుంటున్నది. ఆలోచించండి పిల్లరా. అప్పుడప్పుడు మన కోపం వచ్చినప్పుడు, రే నువ్వు గడ్డి పరకతో సమానం రా అంటావు. అంటే గడ్డి పరక అంటే మనకి ఇల్లు లేదు కదా. నాకు తెలిసి గడ్డి పరకను కూడా ప్రపంచం ఎవడో కలిగించలేడు. చేయగలరా? గడ్డిని చేయగలరా? ఇంట్లో ఉంది కదా, పెరట్లో మొలిచింది కదా అని, మంచి మొక్కల పక్కన ఉంది కదా అని గడ్డి తీసి పారేస్తారు. గడ్డిని పీకి పారేస్తాం. చేయగలరా? చెయ్యలేం. ఎంత శక్తివంతమైన దేవుడైన ప్రభు ఇవన్నీ కలిగించాడో చూడండి. అలాంటి వాడు బలవంతుడైన దేవుడు. మనం నమ్ముకున్న దేవుడు సాధారణమైన వాడు కాదు. మీరు నమ్ముకున్న ప్రభువు బలహీనుడు కాదు. ఇంకొక దేవుడు అవసరం ఆయనకు అవసరం లేదు.
ఒక్కడు చాలు, ఒక్కడు చాలు కదా. దేవుడు బలహీనుడైతే ఇంకొకటి అవసరం కోరుతాడు. కానీ యేసుప్రభు బలహీనుడు కాదు, తండ్రి బలహీనుడు కాదు. ప్రియులారా బాగా ఆలోచించండి. ఏమండి, ఒక బిందెడు నీళ్లు నేను తీసుకుని పోలేననుకోండి, నేను బలం లేదనుకోండి, అప్పుడు ఏమంటాను? ఒరే బాబు ఇక్కడ కొంచెం సాయం పట్టరా అంటాను. నేను బలవంతునైతే నీ సాయం నా ఎందుకు? గిరగర తిప్పి తీసుకెళ్ళి ఇంట్లో పారేస్తాను బిందెని నీళ్లు తీసుకెళ్ళి. అలాగా యేసుప్రభు గారు ఒక్కడే, యెహోవా దేవుడు ఒక్కడే, ఎవ్వరూ ఆయనకి సాటి లేరు, ఆయనకి సహాయకారులు ఎవరు అవసరం లేదు. అందుకే మన దేవుడు అవతారాలు ఎత్తడు, దేవుడు అవతారాలు ఎత్తడు, బలహీనతల్లో ఉండడు. దేవుని బిడ్డలారా చాలా గొప్పవాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి నమ్ముకున్నాం. బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అనగానే అర్థం ఏంటో తెలుసండి? యెహోవా దేవుడు యేసుప్రభుగా వచ్చాడని కాదు. నిత్యుడగు తండ్రి అంటే తండ్రిలాగా ప్రేమించి ఆదరించి హక్కును చేర్చుకుంటాడు, తండ్రిలాగా చేరదీస్తాడు. తండ్రి బిడ్డల్ని ఎలా చేరదీస్తాడో, తండ్రి బిడ్డల్ని ఎలాగ హక్కుకి చేర్చుకుంటాడో, అలాగా తండ్రిలాగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచాన్ని దగ్గరకు చేర్చుకుని అందరికీ తండ్రి అయిన దేవుని దగ్గరికి తీసుకువెళ్తాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి. ఏటమ్మా? సమాధానకర్తయగు అధిపతి అంటే అర్థం ఏంటి? దేవునితో వైరం తెచ్చుకున్నారు ప్రజలు. మీకు తెలుసో తెలీదో, ఆదమవ్వలు తప్పు చేసిన కాడి నుంచి దేవుడికి మనుషులకి మాటలు లేవు. మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, మొన్న వాళ్ళ గృహప్రవేశంలో దెబ్బలాడుకున్నా మా ఇద్దరికి మాటలు లేవంటారు. ఏమంటా? మొన్న గృహప్రవేశానికి వెళ్ళాం, మాట వచ్చి ఇసిరేసుకున్నాం మీ ఇద్దరును. ఆవిడతో నేను మాట్లాడతలేదు, ఆవిడ నాతోటి మాట్లాడతలేదు అంటారు. అంటే ఇద్దరికి ఏమొచ్చిందనమాట? గొడవ వచ్చింది, వైరం వచ్చింది. అలాగా ప్రజలకి దేవునికి వైరం వచ్చింది. ప్రజలకి దేవుడికి సఖ్యత లేదు. తెలుసా మీకు? మనం ప్రార్థన చేసేస్తున్నాం కదా, తినేస్తున్నాం అనుకుంటున్నారా? దేవుడికి మనకి మాటలు లేవు. మనతో మాట్లాడడానికి దేవుడు సిగ్గుపడుతున్నాడు, ఆయన చిరాకు పడుతున్నాడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన గొప్పవాడు. మనం ఏమి ఎలా ఉంటాం? కాసేపు మంచిగా ఉంటాం, కాసేపు తప్పు చేసేస్తాం, కాసేపు పరిశుద్ధులు అంటాం కదా. ప్రార్థనకు వచ్చి ఏమంటాం చాలామంది? ప్రభువా నేను పాపిని ప్రభువా, నేను దొంగను ప్రభువా, నేను దుర్మార్గులను ప్రభువా అంటారు. అన్నావు కదా రేపటి నుంచి బాగుంటాయేమో అనుకుంటాడు ఆయన. ఇప్పుడు అన్నావు కదా రేపటి నుంచి బాగుంటాయేమో అనుకుంటాడు. మళ్ళా రేపు వచ్చేదే మాట, పాపిని ప్రభువా, దుర్మార్గుని ప్రభువా. మళ్ళీ అదే లిస్టు. ఉల్లిపాయలు కేజీ, పంచదార కేజీ, నూనె అర కేజీ, చింతపండు అర కేజీ, ఎండి చేపలు అర కేజీ, ఇలాగంటాం కదా. అదే చీటి, అదే ఎచ్చాలు, అదే సరుకులు, అదే మాటలు. అందుకనే మనుషులకి దేవునికి మాటలు లేవు. ఆ మాటలు లేని మనల్ని దేవుణ్ణి దగ్గరికి చేర్చడానికి సమాధానకర్తయ్యకు అధిపతి వచ్చాడు. యేసుప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? దేవుడితో మనల్ని సమాధానపరచడానికి వచ్చాడు. మీకు తెలుసండి, దేవునికి మనకి గొడవ ఉందని ఎప్పుడైనా ఆలోచించారు మీరు? ఆలోచించకుండా పరలోకమందున్న మా తండ్రి నన్ను దీవించు, మా పిల్లని దీవించు, మా తోడళ్ళని దీవించు, మా బామర్దిని దీవించు అని అడిగేస్తున్నాం. అసలు ఆయనకి నీకు సఖ్యత ఉందా? ఆయనకి నీకు మంచి ఉందా? ఆయన నీ మాట వింటున్నాడా? చూడండి ఒకసారి, ఇలాగ ఉంచండి, మూసేయకండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో చూస్తేనండి, సర్వ ప్రపంచ మనుషులకు దేవునికి మాటలు లేవంట. తీసారా? అందరు తీర్చోడండి, అందరు తీర్చోడాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. అంటే అర్థమేంటి? దేవునికి మనకేముందనమాట? మరి ఎప్పుడైనా చదివారా మీ మాటలు మీరు? చర్చలు కట్టేసుకున్నాం, సంఘాలు స్థాపించేసుకున్నాం, ఇసుకేస్తే రాలని జనం అబ్బా వస్తున్నప్పుడు ఎన్ని క్రిస్మస్లు, ఎన్ని పందిర్లు, ఎలాంటి సెట్టింగు, ఎలాంటి సంస్థలు, ఎలాంటి వ్యవస్థలు, ఎంత పెద్ద పెద్ద పాకలు వేసేసారు. ఎవరికి? యేసుప్రభు గారికి. చిన్నగా ఉంటే మన జోలికి రాడని పెద్ద పాకేసి ఇంత యేసుప్రభుని అందులో పెట్టి అబ్బా
ఏం వలగబోసేస్తున్నారో భక్తి కదా, ఏం వలగబోసేస్తారో. అంతే ఉన్నాడు యేసు ప్రభు, అంతే ఉన్నాడా? పెద్దవాడయ్యాడు, 30 సంవత్సరాలు వచ్చాయి, చక్కగా మాట్లాడాడు, మనందరి జీవితాలు మారాలని కోరుకున్నాడు, సిలువనెక్కాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. మరలా రాబోతున్నాడు, ఇప్పుడు మరలా రాబోతున్నాడు. క్రిస్మస్ చేసుకున్నావా అని అడిగితేకి వస్తాడా? మరి కేక్ కట్ చేసావని అడుగుతాడా? అందుకాదు, మారు మనసు పొందావా అని అడిగితేకి వస్తున్నాడు. రక్షకుడిగా వచ్చాను కదా, రక్షించబడ్డావా అని అడిగితేకి వస్తున్నాడు. బాప్తీసం తీసుకున్నావా అని అడిగితేకి వస్తున్నాడు. నాతో ఉండడానికి సిద్ధపడితే నాకులాగా జీవించావా, నీ జీవితంలో యథార్థత ఉందా అని అడగడానికి వస్తున్నాడు ప్రభు. అదే తీర్పు అంటే. యేసుప్రభు కూడా వచ్చి ఏం చేస్తాడంట? తీర్పు తీరుస్తాడంట కదమ్మా. ప్రభు వచ్చి ఏం చేస్తాడు? తీర్పు అంటే అర్థం ఏంటి? ఏం తీస్తాడు తీర్పు? బాప్తీసం తీసుకున్నావు, భక్తిలో ఎదిగావా, ప్రార్థనలో ఎదిగావా, విశ్వాసంలో ఎదిగావా, పాపం మానావా అని అడుగుతాడు. అదే తీర్పు అన్నట్లుగా మన బుర్ర ఏమంటాం కదండి? భక్తి ఉందా? లేదు ప్రభువా. విశ్వాసం ఉందా? లేదు ప్రభువా. ఒక వారం ఉండేది, ఒక వారం ఉండేది కాదు ప్రభువా అంటాం. రక్షణ పొందావా? దగ్గరకంటూ వచ్చి వెనక్కి వెళ్ళిపోయాను ప్రభువా. తీసుకుందాం అనుకున్నాను, మా ఆయన గారు వద్దన్నాడు ప్రభువా. ఇలా అంటాం. ఇలాగంటే మనల్ని ఏం చెయ్యాలో తీర్చడానికి రాబోతున్నాడు భూమి మీదకి. తండ్రితో సర్వ ప్రపంచ ప్రజలకు ఏముంది? వివాదం ఉంది. వివాదం అంటే ఏంటి? గొడవ ఉంది. ప్రపంచ ప్రజలారా, దేవుడితో మీకు గొడవ ఉంది. ఎక్కడైనా విన్నారా? ముందు ఆయనకి మనకి ఏ గొడవ లేకుండా చేసుకుంటే పరలోకం తీసుకెళ్తాడు. ఆయనతో గొడవ పడి, ఆయనతో పేచీలు పెట్టుకుని, ఆయన చెప్పిన మాట వినకుండా ఉండి పరలోకం వెళ్ళి ఏం చేస్తాం? ఎక్కడికి రానిస్తాడు దేవుడు మనల్ని? రప్పిస్తాడా? అందుకని అంటున్నాడు, సర్వ ప్రపంచ ప్రజలారా రండి, మన వివాదాన్ని తీర్చేసుకుందాం. ఎందుకు మనకి తలపోటు? దేవుడితో మనం అలా ఉండకూడదు. మన తండ్రి కదా, ప్రేమ గలవాడు కదా, ఎంత గొప్పవాడు కదా, ఆయనకి మనకి గొడవ ఎందుకు అంటున్నాడు. రండి, మన వివాదం తీర్చుకుందాం. అవునా? భార్యాభర్తలిద్దరికి మాటలు లేకపోతే మధ్యవాళ్ళు ఏం చేయాలి? మధ్యవర్తులుగా ఉన్న పెద్దలు, చెల్లెళ్ళు లేదా ఫ్యామిలీస్ ఏం చేయాలి? ఇద్దరిని కలపడానికి చూడాలి. అంటే తీసేయాలా? అగ్గిపుల్ల వేసేయాలే? ఆడు అలాగే అంటాడు, ఏం ఒప్పుకోకు, విడాకులకు వెళ్ళిపో, ఆడి సంగతిని మనం చూసుకుందాం అన్నారనుకోండి, ఇంకా ఆవిడేం మెట్టి దిగుతుంది, వెళ్ళిపోద్ది అంతే. ఏం చేయాలి? గొడవనే చక్క కదా పోషించేవాడు. ఒక మాట అంటే ఏమైపోయింది అన్నారనుకోండి, ఓ మెట్టి దిగుతుంది, నిజమే కదా అనిపిస్తుంది. ఎందుకయ్యా ఆవిడ ఇల్లాలు అలా తిడతావా ఆవిడ్ని? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అసలు నీ గురించే మాకు చెప్తుందయ్యా, మంచివాడు అని అంటాడు. కోప్పడిపోయిన ఆయన ఏమవుతాడు? డ్రాప్ అయిపోతాడు. అది వివాదం. గొడవలను అనిచాక చూడాలి కానీ అగ్గిపుల్ల వేసేయకూడదు, పచ్చని సంవత్సరాలు నిప్పులు పోసేయకూడదు. క్రైస్తవ బిడ్డలు ఎవరి మధ్యనైనా గొడవలు ఉంటే ఆర్చి తీర్చడానికే చూడాలి, అగ్గిపుల్లల్లాగా పనిచేయకూడదు, అలాగ ఉండకూడదు. అలాంటిది ప్రపంచానికి దేవునికి వివాదం ఉంది, గొడవ ఉంది. రండి, మన వివాదం తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనవైనను అవి హేమము వలె తెల్లగా కడిగేస్తాను. రండి రండి రండి. ఎంత మంచోడండి దేవుడు. ఎందుకమ్మా మీరు తప్పు చేస్తారు? ఎందుకు తాగుతారు? ఎందుకు తిడతారు? ఎందుకు బూతులు మాట్లాడతారు? ఎందుకు వ్యభిచారం చేస్తారు? తప్పు కదా, మీరు నాశనం అయిపోతారు, మీరు నష్టపోతారు. రండి రండి రండి, నా మాట వినండి, మిమ్మల్ని జాగ్రత్త పరుస్తాను అంటున్నాడు. ఎంత ప్రేమ అండి బాబు దేవుడికి, ఎంత మంచివాడండి దేవుడు. అలాంటి శక్యత లేని ఈ ప్రపంచానికి, వివాదం తెచ్చుకున్న ఈ ప్రపంచానికి ప్రజలని దేవునితో సమాధానపరచడానికి వచ్చిన రక్షకుడే యేసుక్రీస్తు ప్రభు. అందుకే సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరంట. అంటే యేసుప్రభు గారు ఈ పనులన్నీ చేస్తాడు, ఈ పనులు చేయడానికి ఒక పేరు ఆయనకి, ఇవన్నీ కలిసే పేరు దాంట్లో పెట్టాలి. ఆశ్చర్యకరమైన బోధ చేస్తాడు, ఆలోచింప చేస్తాడు, బలవంతుడిగా ఉంటాడు, తండ్రిగా ఆదరిస్తాడు, ప్రజలను దేవుడితో సమాధానపరుస్తాడు. ఇవన్నీ ఒక దాంట్లో ఉన్న పేరు ఆయనకి పెట్టాలి.
ఇవన్నీ ఒక దాంట్లో ఉన్న పేరు ఆయనకి పెట్టాలి. ఆ పేరే యేసు, ఆ పేరే రక్షకుడు. ఆయనే ఇంత బాధ్యతగా ఈ లోకంలోనికి పుట్టాడు. అది యేసుప్రభు గారు పుట్టిన దినం అంటే. ఎంత మంచి వాక్యం అండి, ఎంత మంచి కారణము. చూసారా ప్రియులారా, ఎంత అద్భుతంగా ఉందో చూడండి వాక్యం. ఇంత కారణం చేత ఆయన వచ్చాడు. ఆయన చేసే పనులు, ఆయన ధరించిన పేరుని సూచిస్తున్నాయి. పేరు పెట్టుకున్నామంటే సంబరమేనేంటి? చిన్నప్పుడు ఏమనేవారు? ఇల్లు అలకగానే పండగేట్రా అంటారు. అంటే చిన్నప్పుడు పండగకి ఏం చేసేవారమ్మా? ఇల్లు అలుక్కునేవారు. ఇప్పుడు రంగులు వేసుకుంటున్నాం. ఎందుకు? అలుక్కునే ఇల్లులు ఎక్కడున్నాయి ఇప్పుడు? అమ్మోళ్ళు మామోళ్ళు ఊరవతలకి వెళ్ళిపోయి ఎర్రమట్టి గుణపాలతో తట్టలతో తెచ్చుకునేవారు. తెచ్చుకుని తాటేకిళ్ళులు దడి గొలుగు పుల్లలతో దడి కట్టుకుని ఆ దడిని మట్టితో మెత్తేసి పైన పేడతో అలికేసి ఆ చక్కగా డిజైన్స్ ముగ్గులు పెట్టేవారు గోడలకి. ఆ ఇల్లు అలాగ అలికేసి ముగ్గులు పెట్టి ఏమో కొత్తగా కనపడితే ఏమనుకునేవారు? ఓహో, వీళ్ళు పండగ చేసుకుంటున్నారు అనుకునేవారు. పండగ అంటే అలికిన ఇళ్ళు ఉండేవి. ఇప్పుడు రంగులు వేసుకుంటున్నాం. అంటే ఇల్లు ఒకటి అలిగితేనే పండగ కాదు, మరి ఇంకేం ఉండాలి అమ్మా? కోడి మాసం కూర ఉండాలి. ఇల్లు అలుక్కుని కాళ్ళు దగ్గరట్టు కూర్చుని పండగ అంటే ఎవడు ఒప్పుకుంటాడు? ఇల్లు బాగా నలికావు, తినడానికి ఏమైనా భోజనం ఉందా అని అడుగుతారు. ఏం కూరేటమ్మా అంటారు. పచ్చిపులుసు అబ్బాయి అన్నాను కూడా పండగ రోజుని. ఇదేంటి ఇల్లు అంత బాగా కలిగి పచ్చిపులుసు ఏంటమ్మా, పప్పు చేరేటమ్మా అంటారు. అంటే పండగ అంటే ఇల్లు అలుక్కోవాలి, రంగులు వేయించుకోవాలి, ఏమా జెండాలు అంటించుకోవాలి, కోడి మాసం ఉండాలి, కొబ్బరన్నం ఉండాలి, దమ్ బిర్యానీ ఉండాలి, దమ్ లేకపోయినా గారెలు ఉండాలి, బూర్లు ఉండాలి, ఇవన్నీ తినడానికి బంధువులు ఉండాలి. అప్పుడు దీన్ని ఏమంటారు? పండగ. అందుకే ఇల్లు అలకగానే పండగ కాదురా, ఇవన్నీ ఉండాలి అంటారు. అలాగే మనకు కూడా క్రిస్మస్కి కొత్త బట్టలు, పిండి వంటలు, కొబ్బరన్నాలు వండేసుకుని వస్తే ఇది పండగ ఏంటి? ఇది పండగ. మారు మనసు ఉండాలి, రక్షణ ఉండాలి, బాప్తిసం తీసుకొని ఉండాలి, అమ్మా యథార్థమైన మనసు ఉండాలి, దేవుణ్ణి గుండెల్లో దాచుకునే ప్రేమ ఉండాలి, దేవుడి కోసం బ్రతికే గొప్ప మనసు మనకి ఉండాలి. అప్పుడు అది పండగ. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన భూమి మీదకి చేసే పనికి, ఆయన పేరుకి సంబంధం ఉన్న మహానుభావుడు యేసుక్రీస్తు ప్రభు. ఎంత గొప్ప దేవుడు చూడండి, ఎంత ఉన్నతమైన వాడు చూడండి. ఏమండి, 12 సంవత్సరాల వయసులో మనకలాగే పండుగను ఆచరించడానికి వెళ్ళండి ఒకసారి. లూకా సువార్త 2వ అధ్యాయము 41వ వచనం చదువుదామండి. లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయంలో 41వ వచనంలో మనకలాగే ఆయన కూడా పస్కా పండుగను ఆచరించడానికి అమ్మా నాన్నలతో కలిసి యెరూషలేమునకి వెళ్ళాడు. పాపం పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళిచుండేవారు. పండుగను ఆచరించడానికి ఏటేటా వెళ్ళేవారంట తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులతో కలిసి ప్రభు కూడా వెళ్ళాడంట. ఆయన ఎంత వయసు ఎంతమ్మా? 12 సంవత్సరాల చిన్న వయసు. అమ్మా నాన్నలతో కలిసి ఆడుకుంటూ పండక్కి వెళ్ళిపోయాడు ప్రభు. ఎంతమ్మా వయసు? 12 సంవత్సరాలు. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, 12 సంవత్సరాలు అంటే 7వ తరగతి కుర్రోడు, 7వ తరగతి పిల్లవాడు. 7వ తరగతి పిల్లవాడు అంటే చిన్న పిల్లలు అన్నమాట. అమ్మా నాన్నలతో కలిసి వెళ్ళిపోతున్నారు. 7వ తరగతి చదువుకునే పిల్లలు అమ్మా నాన్నలతో వెళ్తే ఎలా ఉంటారండి? రంగులు రాటం ఎక్కాలని, ఐస్ క్రీమ్ తినాలని, జీళ్ళు కొనుక్కోమని కదా, అక్కడ ఏదైనా సర్కస్ చేస్తుంటే చూడాలని ఆగిపోతారు కదా. అలాంటి వయసులో అమ్మా నాన్నలతో కలిసి యెరూషలేములోకి వెళ్ళాడు ప్రభు. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళిచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచిపోయాడు. అమ్మ నాన్నల ముందుకు వెళ్ళిపోయాడు, ఆగిపోయాడు, పాపం తప్పిపోయాడు అన్నమాట. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడు అనుకుని తలంచి ఒక దిన ప్రయాణం అంత దూరం వెళ్ళిపోయారు. ఆయన రాలేదు, వెనకాల ఉన్నాళ్లే, వచ్చేస్తాళ్లే అనుకున్నారు. తమ బంధువుల్లోనూ నెలవైన వారిలోనూ
ఆయనను వెతుక్కుంటూ ఉన్నారు. బాబు తప్పిపోయాడు వెతుక్కుంటున్నారంట పాప. చదువమ్మా. ఆయన కనబడనందున ఆయన్ని వెతుకుతా యెరూషలేమునకు వచ్చారు. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో కూర్చున్నాడు. ఎక్కడ తప్పిపోయాడు, ఎక్కడున్నాడు? మన వాళ్ళు తప్పిపోతే తీర్థంలో ఎక్కడుంటారమ్మా? రంగులు రాటం తిప్పే కాడ, గుండాటేసే కాడ, అవునా? ఎక్కడుంటారు? జీళ్ళు అమ్మే కాడ, అమ్మా ఖర్జూరం అమ్మే కాడ ఉంటారు. చూస్తారు. వాళ్ళకి ఆకలి వేసింది అనుకోండి, ఏమయ్యా ఇక్కడ పని చేస్తాను, సోడాలు పడతాను, ఏమన్నా అన్నం పెడతావంటే ఉండరా అంటారు. వాడుకో రూపాయి ఇస్తాను ఉండి అంటారు. అలాగే తప్పిపోయిన వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు. మన దగ్గర తప్పితే కోట్లింగాల రేవులోను, రైల్వే పెద్ద స్టేషన్లోను, ఇలా ఎత్తుకుంటాం. రాజమండ్రిలో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లోను ఇలా చూసుకుంటూ వెతుక్కుంటూ ఉంటాం కదా. అలాగా యేసుప్రభు గారు యెరూషలేము పండుగలు తప్పిపోయినాడు సరాసరి దేవాలయంలో కూర్చున్నాడంట. దేవాలయంలో ఎక్కడ కూర్చున్నాడు తెలుసండి? బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు. ఎవరిని అడగొచ్చా? బోధకుల దగ్గర కూర్చుని వాళ్ళు చెప్పింది విని చంద వేసి వచ్చేయకుండా వాళ్ళ ప్రసంగాలు విని ప్రశ్నలు అడుగుతున్నాడు అంట. ఏంటో ఎలా చెప్పావు, ఏంటి వాక్యం ఎలాగుంటే ఎలా చెప్పాడు అని అడుగుతున్నాడంట. మీరు ఎప్పుడైనా అలాగ ఆలోచన వచ్చిందా? మేము చెప్తున్న వాక్యాలు మీకు అర్థమవుతున్నాయా? ఒకవేళ అర్థం కాకపోతే మీరు పెందలకాడ ఒక రోజు వచ్చి, అయ్యగారండి నాకు ఈ వాక్యం అర్థం అవ్వలేదండి, కొంచెం వివరించి చెప్పండి అడిగారా మీరు ఎప్పుడైనా? అడగడమా ఇంకేమన్నానా? ఒక అరగంట సేపు వాక్యం ఎక్కువ చెప్పారనుకోండి, అయ్యగారు ఇంక కళ్ళారు చేసి చూస్తూ ఉంటారు. అర్థం అవ్వకపోయినా సరే అర్థమైపోయినట్టు ప్రొఫెసర్లా కూర్చుని ఒక్క 10 నిమిషాలు వాక్యం ఎక్కువ చెప్పారనుకోండి, అయ్యగారు వెంక గడియారు వెంక, అయ్యగారు వెంక గడియారు వెంక చూస్తారు. వెళ్ళిపోలేక, కూర్చోలేక, కక్కలేక, మింగలేక ఆ పక్కకి ఈ పక్కకి గుడ్డెట్టడానికి వచ్చి పెట్ట తిరిగితే చూసారా? గుడ్లు పెట్టగానే టయానికి పట్టుకుని కప్పెట్టలేదనుకోండి, గంప కింద పెట్టలేదనుకోండి, ఏమవుతుంది? వంటగదిలోకి, బట్టలు పెట్టి కిందకి, బీరువులోకి ఊరిపోయి కాళ్ళ మధ్యకి వచ్చేస్తూ ఉంటుంది. అంటే బాబోయ్ నన్ను తీసుకెళ్ళి గంప కింద పెట్టాన్ని, అలాగా వదిలేరా బాబో అనలేక అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, కిటికీకి అక్కడికి ఎక్కడ తిరుగుతూ ఉంటారు. పాస్టర్ గారు చెప్పిన మాట ఒక్క ముక్క కూడా బుర్రకెక్కించినవారు. అలాంటి మనం దేవుణ్ణి నమ్ముకున్నామంటే మాటలా? దేవుళ్ళో వెంబడిస్తున్నామా మనం? అసలు వాక్యాన్ని గౌరవిస్తున్నామా? ప్రియులారా ఆలోచించండి. యేసుప్రభు గారు బోధకుల మధ్య కూర్చుని వాక్యాన్ని వింటూ ప్రశ్నలు అడుగుతున్నాడంట. ఉందా బైబిల్లో? వారి మాటలను ఆలకించి వారిని ప్రశ్నలు అడుగుతూ కూర్చున్నాడు. మరియమ్మ గారు, యేసేపు గారు తిరిగి దేవాలయంలోకి వచ్చారు. సడన్గా ఆ సీన్ చూశారు. కుమారుడు అక్కడున్నాడు, చర్చిలో ఉన్నాడు. తప్పిపోయాడు అనుకున్నాడు. ఎక్కడ ఉన్నాడు? చర్చిలో ఉన్నాడు. రంగులు రావడం దగ్గర లేడు, కోట్లింగాల రేవు దగ్గర లేడు, అక్కడక్కడక్కడ లేడు, చర్చిలో ఉన్నాడు. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును అద్దుగా ఆశ్చర్యపోయారండి. అందుకే యెషయా గారు చెప్పారు, ఆశ్చర్యకరుడు. అందుకే చెప్పాడు యెషయా గారు. ఆయన బోధకి, ఆయన ప్రజ్ఞకి, ఆయన సమాధానానికి విస్మయం పొందారు. అంటే అడలిపోయారు, బెంబేలు ఎత్తిపోయారు. ఏంటి జ్ఞానం, ఏంటి వయసు? దేవుని బిడ్డలారా, చిన్నప్పటి నుంచి మన బిడ్డలను అలాగే దేవుడి కొరకు మనం పెంచాలి. అలాగే దేవుడు భక్తిలో, విశ్వాసంలో, నీతిలో, నమ్మకంలో బిడ్డల్ని పెంచాలి. చదవమ్మా. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిపోయారు. ఆశ్చర్యకరుడు, బలవంతుడు, నిత్యుడగు తండ్రి ప్రజలను సమాధానపరుస్తున్నాడు, తండ్రి దగ్గరికి తీసుకొస్తున్నాడు. అందుకే ఈ లోకంలోకి ఆయన రక్షకుడిగా జన్మించాడు. మరి మీరు మీ దేవుడి దగ్గరికి నడిచారా? మీ దేవుడితో మనకున్నటువంటి వివాదాన్ని సరిచేసుకున్నారా? తండ్రి అని పిలుస్తున్నాం కదా, మన ప్రార్థన ఆయన వింటున్నాడా? అలా వినాలంటే మనం ఎలా ఉండాలో ప్రభువారు చూపించారు కదా. అలా ఉండగలుగుతున్నారా ప్రియులారా? అలాగ ఆలోచించుకోండి. ఆ వెలుగైన మహానుభావుడు యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలోకి వస్తే మనకన్నీ అర్థమవుతాయండి. యేసుప్రభు గారు మన జీవితాల్లోకి వస్తే, ఆయన వాక్యాన్ని మన గుండెల్లో దాచుకుంటే, మన హృదయం ఆయన వాక్యానికి ఇస్తే మన బ్రతుకంతా మనకు అర్థమవుతుందండి. చాలా గొప్ప దేవుడు. కాబట్టి ప్రియులారా,
అలాంటి ఉన్నతమైన విలువలు కలిగిన ప్రభు జన్మదినాన్ని ఇంత గొప్పగా జరుపుకుంటున్న మరి ఈ సమయంలో ఇలాంటి ఆశ్చర్యకరమైన మాటలు వినే కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ మాటలు వినడానికి చాలామంది సమాజంలో సజీవులుగా లేరు. చాలామంది ప్రాణాలు కోల్పోయారు, సమాధులకి చేరిపోయారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి బైబిల్ తెరిచి ఎంత చెప్పినప్పుడు వాళ్ళకి ఎక్కదు. వినిపించని లోకంలోకి వెళ్ళిపోయారు, వినిపించని కనిపించని చోటుకి చేరిపోయారు. మనం వినిపించే లోకంలో ఉన్నాం. దయచేసి వినిపించుకోండి వాక్యం. మనం ఇంకా బ్రతుకున్నాం, మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. ఇప్పుడే మనం మారాలి, ఇప్పుడే మనం జీవితాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే యేసుప్రభు గారు అందుకే వచ్చాడు. ఆయన వచ్చింది, ఆయన పుట్టింది అందుకే ప్రియులారా, మనలో గొప్ప మార్పు చూడాలని, మనలో గొప్ప ఉత్తేజం చూడాలని, మనలో రక్షణ భాగ్యాన్ని పొందుకున్న బిడ్డలుగా ఉండాలని, మనల్ని ప్రపంచ ప్రజలలో నుంచి ప్రత్యేకించబడిన వారిగా చూడాలి, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, ఉన్నతమైన వారిగా చూడాలని ప్రభు వస్తే మనం ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడున్నట్టు అలాగే ఉంటే ఎలా మరి? ఆయన ఎందుకు వచ్చాడు? అందుకోసం మనం ఆరాధిద్దాం, అందుకోసం మన జీవితాలను మార్చుకుందాం. ఆయన పేరుకు తగిన మహానుభావుడు. ఆయన భూమి మీదకి వచ్చి ఏం చెయ్యాలో ఆ పేరు ధరించుకున్నాడు. ఏ పేరు ధరించుకున్నాడో ఆ క్రియలు భూమి మీద చేశాడు. ఆశ్చర్యపరిచాడు, ఆనందపరిచాడు. ఏమా బలవంతుడైన దేవుడిగా ఉన్నాడు. ప్రపంచ ప్రజలను తండ్రిగా హక్కును చేర్చుకున్నాడు. లోకమంతటిని తండ్రితో సమాధానపరిచాడు. మనం కూడా అవే కార్యక్రమాలు చేయాలి. ఎదటి వాళ్ళు మేలు కోరాలి, ఎదటి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, ఎదటి వాళ్ళని రక్షణలోకి నడిపించాలి. అదే ప్రభు మనకు చూపించి మన మధ్యలో నుంచి వెళ్ళిపోయాడు. దానిని మనం అనుసరించాలి. పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, గొప్పవారిగా బ్రతికితే మన తండ్రికి ఆనందం. అలా బ్రతుకుతారని, బ్రతకాలని తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఈ సంవత్సరం దేవుడు మనతో మాట్లాడాడు, మంచి వాక్యాన్ని వినిపించాడు. దేవుని బిడ్డలారా, మనల్ని మార్చడానికి ప్రభు పుట్టాడు కదా, మరి మానకుండా అలాగే ఉంటే ఆయన పుట్టినందుకు ఏంటి ఆనందం? పండగ అయితే చేసుకుంటున్నాం, కానీ మన జీవితంలో మార్పు అనేది వచ్చిందా? ప్రశ్న వేసుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రియులారా, దేవునికి మీ మనసు ఇవ్వండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, రాత్రికాల సమయంలో కపిలేశ్వరపురం గ్రామంలో మీ దీన సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీన గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి, గ్రామ పెద్దలను జ్ఞాపకం చేసుకోండి, యవనస్తులను, వృద్ధులను, పసిబిడ్డలను, సేవకులను దీవించండి. మీ కాపుదల మా కుటుంబాలకి అనుగ్రహించండి. పల్లెకి వెళ్ళి ప్రకటించిన మా ప్రభు మనసు ఎంత గొప్పదో, మా ప్రభు రక్షకుడుగా ఈ లోకానికి ఎందుకు పుట్టాడో మీ బిడ్డలకు క్షుణ్ణంగా వివరించి వెళ్ళిపోతున్నాం. విని మారు మనసు పొందినట్లుగా కృప చూపించండి. బిడ్డలందరికీ నూతన సంవత్సరంలో ప్రవేశించే అదృష్టాన్ని, నూతన జీవితాన్ని కలిగి ఉండే భాగ్యాన్ని కలిగించి